వాళ్ళ ఛానల్కి పోయినా వచ్చినా అని చెప్పిన కదా. సో ఎందుకు వచ్చిన రీజన్ ఏంటిది దాని గురించి అయితే ఇప్పుడు చెప్తా. ఇన్ని రోజులు మన దగ్గరికి ఎందుకు వచ్చిందంటే వీడు ఫేమ్ని వాడుకొని ఇంకో ఛానల్ పెట్టుకొని దాన్ని లేపుదామని చూస్తుండు. సో నేను మెయిన్గా ఛానల్ నుంచి రానికి రీజన్ ఏంటిదంటే మీరు కూడా చాలామంది ఫేస్ చేసే ఉంటారు, మిడిల్ క్లాస్ లైఫ్లో ఎట్లుంటారు అని చెప్పేసి. నేను ఇప్పటికి కూడా అదే చెప్తున్నా. ఈరోజు నేను ఇక్కడ ఉన్నా, ఇట్లా షూట్ చేస్తున్న వీడియో అంటే దానికి కారణం వాళ్ళే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ బై ప్రవీణ్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీరు ఎప్పటి నుంచో అడుగుతారు కదా చాలామంది, నువ్వు వాళ్ళ ఛానల్ నుంచి ఎందుకు వచ్చినావు, ఏం జరిగింది, ఏమన్నా గొడవ అయిందా, సో నువ్వు వాళ్ళని మోసం చేసి వచ్చినావు అని చెప్పేసి చాలా రకాల కామెంట్లు అయితే వస్తున్నాయి కదా. వాటన్నిటికి వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో రీజన్ అయితే చెప్పబోతున్నా. అసలు నేను ఎందుకు వచ్చినా, ఏం జరిగింది, ఏమన్నా గొడవ అయిందా, ఏమైందని చెప్పేసి. సో ప్రతి ఒక్కటి క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పటి నుంచి క్రేజీ వీడియోలు అయితే రాబోతున్నాయి. మంచి ఓన్ కాన్సెప్ట్లు అయితే తయారు చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి నేను వాళ్ళ ఛానల్కి 2024 జనవరిలో అయితే పోయినా. సో జనవరిలో పోయి మళ్ళీ ఎప్పుడు వచ్చినా అంటే సెప్టెంబర్లో అయితే వచ్చిన వాళ్ళ ఛానల్ నుంచి. 9 months దాకానైతే వాళ్ళ ఛానల్లో పనిచేసిన. వాళ్ళ ఛానల్లో నుంచి నేను ఎందుకు వచ్చినా అని చెప్పేసి ఈ వీడియో లాస్ట్లోనే అయితే చెప్తా. సో ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా అయితే చూడరు. సో బ్యాడ్ కామెంట్స్ పెడుతురు కదా, సో బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి సో మెయిన్గా చెప్తున్నా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడరు. వాళ్ళ ఛానల్కి 2024 జనవరిలో పోయినా, సెప్టెంబర్ అని అయితే వచ్చేసిన కదా. సో స్టార్టింగ్లో జనవరిలో పోయిన తర్వాత మంచిగానే ఉన్నది, అందరూ మంచిగానే చూసుకున్నారు. సో శాలరీ కూడా నేను అనుకున్నట్టు ఇచ్చిర్రు. సో మంచిగానే చూసుకున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. మధ్యలో నాకు వ్యవసాయం అనేది వచ్చి పడింది అనమాట. సో వ్యవసాయం ఎందుకు వచ్చిందనంటే ఇప్పుడు వ్యవసాయం గురించి చెప్తా. స్టార్టింగ్ వచ్చేసి నేను వాళ్ళ ఛానల్కి 2024 జనవరిలో పోక ముందుకే నాకు వేరే ఛానల్ అవుతుండే. సో నేను ఒక్కనే చేస్తుంటే దానిలో. సో ఆ ఛానల్ నేను 10th వచ్చేసరికి చదువుకోవాలని చెప్పేసి ఛానల్ అయితే ఆపేసిన. ఇక అది సైడ్కి అయితే పడిపోయింది ఛానల్. నేను ఛానల్ ఆపేసిన తర్వాత మన కుమారవర్మ, స్వామి, అనిల్ వీళ్ళందరూ ఉన్నారు కదా, ప్రవీణ్ అన్న ఇట్లా. సో వీళ్ళకి ఇంకొక ఛానల్ ఉన్నది అప్పుడే, షార్ట్ ఫిలిమ్స్ అట్లా అవే చేస్తుండే వాళ్ళు. సో నేను వాళ్ళ ఛానల్ పోక ముందుకే ఉండే మా విలేజ్లో ఛానల్. నేను వాళ్ళ దగ్గరికి పోయినా, అప్రోచ్ అయినా, ఎట్లనో ఇక ఛానల్కి అయితే పోయినా. సెప్టెంబర్లో వచ్చేసిన. సో మళ్ళీ ఇక ఇంటి దగ్గరనే ఉన్నా, వ్యవసాయం పని అది చూసుకుంటా ఇంటి దగ్గరనే ఉన్నా. అప్పుడు మన చెప్పిన వీళ్ళకి మా విలేజ్లో ఛానల్ ఉందని చెప్పేసి మన కుమారవర్మకి ఇట్లా వాళ్ళు నన్ను ఇట్లా వీడియోలోకి రా, ఏం చేస్తావు, ఇంటి దగ్గరనే ఉంటున్నావు కదా, బాయికడికి పోతున్నావు, ఇంటి దగ్గరనే ఉంటున్నావు కదా, మేము కూడా తీస్తున్నాం కదా, రమ్మని చెప్పేసి అన్నారు. వాళ్ళ ఛానల్ నుంచి వచ్చేసిన తర్వాత ఒక 1 week తర్వాత వీళ్ళ ఛానల్లో మా విలేజ్లో రమ్మనేసరికి పోయినా, ఒక వీడియోలను అవుతున్నా. దానికి వాళ్ళు ఏమనుకున్నారంటే, అంటే వీడు మన ఛానల్లో చేసిండు కదా, ఎన్ని రోజులు చేసి మన ఫేమ్ని వాడుకొని వాళ్ళ ఛానల్లోకి పోయి, అది నా ఛానల్ అనుకున్నాడు, నేనే క్రియేట్ చేసిన అని చెప్పేసి వాళ్ళ ఛానల్లోకి పోయి ఆడ ఫేమ్ తెచ్చుకొని ఆడ గ్రో అవుదామని చెప్పేసి అనుకున్నాడు. ఇన్ని రోజులు మన దగ్గరికి ఎందుకు వచ్చిందంటే వీడు ఫేమ్ని వాడుకొని ఇంకో ఛానల్ పెట్టుకొని దాన్ని లేపుదామని చూస్తుండు, అందుకోసమే వచ్చిందని చెప్పేసి అనుకున్నారు. సో బట్ అదంతా అయితే కాదు. సో నేను ఫేమ్ కావాలని అనుకుంటే నేను ఇప్పటిదాకా ఉండి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ 1 million అయ్యారు కదా. సో నేను అప్పుడు 6 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు పోయినా. సో 1 million కాక 1.5 million 2 million అయ్యేదాకా ఉండి కావచ్చు. సో 2 million అయిన తర్వాత అప్పుడు వస్తే నాకు ఇంకా ఫేమ్ వస్తుండే కదా. సో మీరు కూడా లాజికల్గా ఆలోచిస్తే అర్థమవుతుంది. సో నేను 1 million కాకముందుకే వచ్చేసిన. ఫేమ్ కావాలి అంటే ఫేమ్ కోసం పోయి ఉంటే నేను 2 million అయ్యేదాకుండి, 2 million తర్వాత వాళ్ళ ఛానల్ నుంచి వచ్చేసి అట్లనైతే చేస్తుంటే. సో కానీ నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళ ఛానల్కి పోయినాం, అరే వాళ్ళ ఛానల్లో పని చేసినాం, వాళ్ళ ఫేమ్ను మనం వాడుకోవద్దు, వాళ్ళ దగ్గర చేసినాం, అయిపోయింది, వచ్చేసినాం, మన పని ఏందో మనం అన్నట్టుగా చేసిన. అసలు నాకు వాళ్ళ ఫేమ్ని వాడుకోవాలి, చేయాలని అస్సలే ఉద్దేశం కూడా లేదు. ఇక మన వాళ్ళ గురించి చెప్పినట్టయితే మన వాళ్ళు కుమారవర్మకి ఇట్లా వీళ్ళు ఒక వీడియోలు ఉన్నా అని చెప్పిన కదా వచ్చేసిన తర్వాత. సో ఒక వీడియోలు ఉన్న తర్వాత వీళ్ళు చూసి అట్లా అనుకున్నారు, మన ఫేమ్ని వాడదామని చేసిండి ఇదంతా అని చెప్పేసి. సో ప్రజెంట్ ఇప్పుడు ఆ ఛానల్కి 2K సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. సో తర్వాత అరే నువ్వు కూడా ఒక ఛానల్ పెట్టు, మనతోటి ఉంటున్నావు కదా, నువ్వు ఆ ఛానల్ చేసినావు కదా, సో నువ్వు కూడా ఒక ఛానల్ పెట్టు అని చెప్పేసి మన కుమారవర్మనే చెప్పిండు. ఛానల్ అయితే పెట్టిన. సో ప్రజెంట్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ ఛానల్ ఇదే విలేజ్ బై ప్రవీణ్. సో ఆయన చెప్పేసరికి అప్పుడు ఆ షూట్ చేస్తున్నాం కదా ఆ ఛానల్, అట్లా ఈ ఛానల్ కూడా పెట్టిన తర్వాత ఒక ఫస్ట్ ఇప్పుడు జనవరిలో పెట్టిన, 2025 జనవరిలో పెట్టిన. సో నేను 2024 జనవరిలో పోయినా, సెప్టెంబర్లో వచ్చేసిన. 2024 సెప్టెంబర్లో వచ్చి సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ 4 months 3 months అయితే ఉత్తానే ఉన్నా. సో 2025లో అయితే మళ్ళీ ఛానల్ పెట్టిన.
సో మన వాళ్ళు చెప్పేసరికి పెట్టినది, అసలు నేను పెట్టకనే పోతుంటే. పెట్టిన తర్వాత మీరు ఇప్పుడు కూడా చెక్ చేయండి, జనవరిలోనే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ వీడియో ఉంది కదా మన తేనె తీసామని చెప్పేసి మన ఛానల్లో హైయెస్ట్ది. సో ఆ వీడియో కూడా అప్పుడే షూట్ చేసినాం, అప్పుడే కొత్తగా ఛానల్ పెట్టిన, అందుకే వీడియోని అయితే షూట్ చేసిన. సో ఇప్పుడు ఈ ఛానల్ కనిపిస్తుంది విలేజ్ బై ప్రవీణ్ ఛానల్ అంటే అది మన కుమారవర్మ వాళ్ళనే. ఆయన చెప్పేసరికి నేను ఈ ఛానల్ పెట్టిన. సో ఆయన పెడదాం ఈ ఛానల్ నువ్వు కూడా పెట్టు అని చెప్పేసి అనకపోయి ఉంటే నేను ఈ ఛానల్ పెట్టకనే పోతుంటే. సో నార్మల్ అనే ఉండుంటి. సో వాళ్ళ ఛానల్ నుంచి వాళ్ళ ఛానల్కి వచ్చినా అని చెప్పిన కదా. సో ఎందుకు వచ్చిన రీజన్ ఏంటిది దాని గురించి అయితే ఇప్పుడు చెప్తా. సో మధ్యలో నాకు వ్యవసాయం అనేది వచ్చి పడింది. సో ఒక పక్క షూటు, ఒక పక్క వ్యవసాయం, 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి నాకు. సో ఏది చూజ్ చేసుకోవాలని చెప్పేసి అయినా కానీ వ్యవసాయాన్ని పక్కన పెట్టి కూడా షూట్కి అయితే పోయినా. నా ఏజ్ అప్పుడు 15, ఇప్పుడు 16 అంటే చాలా చిన్న ఏజే కాబట్టి నాతోటి కాలేదు. వాళ్ళంతా వర్క్ చేయడము, వాళ్ళంతా అంతే షూట్ గురించి అంత తెలియకపోవు మనకి. సో వర్క్ చేయడం కానీ దేని పరంగా కానీ మనకు అంత చిన్న ఏజ్ కాబట్టి పని చేయడం రాదు. సో అట్లా నాకు ఇంటి దగ్గర ఈ వ్యవసాయం పని ఇటు షూటు 2 అయ్యేసరికి కొంచెం ఆగమాగం అయిపోయింది. డైలీ మార్నింగ్ లేవగానే షూట్కి పోవాలి, ఆడ 2-3 వీడియోలు షూట్ చేస్తాం, మళ్ళీ నైట్ ఓవర్ నైట్ క్యాంపింగ్ రకరకాలుగా నైట్ షూట్ చేస్తాం, మళ్ళీ మార్నింగ్ రావాలి, మళ్ళీ మార్నింగ్ వచ్చి ఇంటి దగ్గర పని చూసుకోవాలి, పొలం దగ్గర పని చూసుకోవాలి, ఇవన్నీ చూసుకొని మళ్ళీ షూట్కి అయితే పోవాలి. సో ఇదంతా రెగ్యులర్గా నడిచింది. ఆగమాం ఉండేసరికి మా ఇంట్లో ఏమన్నారంటే ఇట్లా ఆగమాం ఎందుకు తిరుగుతున్నావు, ఏదైనా ఒకటే పని చేసుకో, ఏదైనా ఒకటే కానీ అని చెప్పేసి చెప్పారు. సో ఏదైనా ఒకటే డిసైడ్ అవుదామని చెప్పేసి ఇప్పుడు నేను నైట్ ఇంటికి వస్తుండే. ఇప్పుడు క్యాంపింగ్ కానీ ఓవర్ నైట్ షూట్ చేయగానే నైట్ లేకపోతే మార్నింగ్ ఇప్పుడు ఏదైనా గోస్ట్ హంటింగ్ వీడియో షూట్ చేసినా కానీ నైట్ 11, 12, 1 అయ్యేది. సో తర్వాత నేను ఇంటికి రాని కూడా నాకు బైక్ ఉండకపోతుండే. సో అట్లా కూడా కొంచెం సఫర్ అయినా. సో ఇవన్నిటి కారణంగా బంద్ చేయాల్సి వచ్చింది. సో ఇటు వ్యవసాయం, ఇటు షూట్ అని చెప్పిన కదా. నాకు 2 ఆప్షన్లు ఉన్నాయి అప్పుడు, వ్యవసాయం లేకపోతే షూటు. ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుందామని చెప్పేసి డిసైడ్ అయినా. సో ఇక వ్యవసాయం అయితే సెలెక్ట్ చేసుకున్నా. బట్ అన్న వాళ్ళకి చెప్పలేదు, అన్న ఇట్లా నాతో అవుతలేదు, డైలీ షూటు అటు మా ఇంట్లో ప్రాబ్లం వల్ల ఇక అవుతలేదు అని చెప్పేసి. మా ఇంట్లో కూడా ఎవరు చూసుకొని కూడా ఎవరు లేరు, మనీ పరంగా అయినా దేని పరంగా అయినా కానీ. సో అందుకోసం నేనే చూసుకోవాలి, అటు ఇటు తిరిగి కూడా ఆగముందని చెప్పేసి చెప్దామని అనుకున్నా. బట్ మళ్ళీ చెప్తే ఏమంటారో అని చెప్పేసి చెప్పలేదు, డైరెక్ట్ వచ్చేసిన. ఇక ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. సో తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు అంటే నేను ఈ ఛానల్లో కనబడేసరికి మన ఛానల్ నుంచి పోయి వాళ్ళ ఛానల్ ఏనికి పోయిండి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. అదంతా కాదు, నేను ఇప్పటికి కూడా అదే చెప్తున్నా. సో నేను మెయిన్గా ఛానల్ నుంచి రానికి రీజన్ ఏంటిదంటే నా ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల, మళ్ళీ బాయికాడ వ్యవసాయం పని చూసుకోనికి ఎవరు లేరు. సో దానివల్ల వచ్చేసిన. నేను ఇప్పటికి కూడా అదే చెప్తున్నా. ఈరోజు నేను ఇక్కడ ఉన్న ఇట్లా షూట్ చేస్తున్న వీడియో అంటే దానికి కారణం వాళ్ళే. సో నేను ఇప్పటికి కూడా అదే చెప్తా, ఇంకా ముందు కూడా అదే చెప్తా. నేను ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఇలా నడుస్తున్నా, ఇట్లా బ్రతుకుతున్నా అంటే దానికి కారణం వాళ్ళే. ఇంకా నేను ఏం చెప్పదలుచుకోలేదు. ఇక అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి వాళ్ళ దృష్టి ఎట్లుందో నాకు కూడా తెలియదు. సో ఇప్పుడైనా అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నా. సో మీరు కూడా చాలామంది ఫేస్ చేసే ఉంటారు, మిడిల్ క్లాస్ లైఫ్లో ఎట్లుంటారని చెప్పేసి. సో ఎంతో చదువుకుందాం, ఎంతో చేద్దాం, ఏదో జాబ్ చేద్దాం, పై స్థాయిలో పోదాం అని చెప్పేసి అనుకుంటారు, చదువులు కూడా మంచిగా చదువుకుందాం అని చెప్పేసి. బట్ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఎవరు ఇక చదువుకోలేకపోయి ఏదో ఒక పని చూసుకొని మధ్యలోనే చదువు ఆపేసి పని అయితే చేస్తూ ఉంటారు. సో సేమ్ నాది కూడా అదే పరిస్థితి. బట్ నాకు ఇంట్లో ఎవరైనా ఒకరు ఉండి వ్యవసాయం పని లేకపోయి ఉంటుంటే నేను ఇప్పటికి కూడా అక్కడనే ఉండి. సో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే చేయాలని చెప్పేసి, అయినా కానీ కుదరలేదు. నాకు వ్యవసాయం మా ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్లనైతే వచ్చేసిన. సో ఇక మీరు ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా అర్థం చేసుకోరు. ఇంతే గైస్, ఈరోజు వీడియో ఇంతటితో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్. నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. సో మీరు అందరూ సపోర్ట్ చేసినట్టయితే మంచి మంచి వీడియోస్ అయితే తీస్తా. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ అయితే చేయరు. మీకు అందరికీ మ్యాటర్ మొత్తం అర్థమైంది అనుకుంటా. సో ఇంతే గైస్ వీడియో.